ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కల్ని ఒక సోల తీసుకొని ఇలా కొలుచుకున్నాను. ఆ ముక్కల ప్రకారం ఉప్పు కారం అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ అయితే ఉపయోగిస్తున్నాను. మీకు కూడా అదే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ సాల్ట్ అనేది బీపీ పేషెంట్స్ తినడం వల్ల ఇంకా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా. సో పింక్ సాల్ట్ అయితే కొంచెం సేఫ్ అనమాట, ఉపయోగించవచ్చు. మీరు కారం చాలా రేటు పెట్టుకుంటారు, అటువంటిది జస్ట్ ఒక 80 to 100 రూపీస్ పెట్టుకున్నారు అంటే మీకు డీమార్ట్లో ఆ పింక్ సాల్ట్ అవైలబుల్ ఉంటుంది, తీసుకోండి. నెక్స్ట్ ఇందులో నేను సాల్ట్, కారం, ఇంకా మెంతిపొడి, ఆవల పొడి అంతా కలిపేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. ఈ డబ్బా అనేది ఉపయోగిస్తున్నాను, నా దగ్గర చిన్న జాడీ లేదండి, అందు గురించి కొంచెం ఆయిల్ అనేది వేసాను. నెక్స్ట్ మరొక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి ఈ మామిడికాయ ముక్కలను అయితే డిప్ చేసుకున్నాను. వాటిని ఈ కారంలోకి వేసేయాలి. అన్నట్టు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోండి. అంతా ఇలా మిక్స్ చేసుకుంటూ ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. నేను వేరుశనగ ఆయిల్ అనేది ఉపయోగించాను. సో రెడీ అయిపోయిందండి ఆవకాయ. మనకి నెల రోజుల పాటు నిలవ ఆగుతుంది.